టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలూరు, రాజోలు నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలు నియమించింది. ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిగా వైకుంఠం జ్యోతి, రాజోలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా గొల్లపల్లి అమూల్యను నియమించారు అధినేత చంద్రబాబు. రాజోలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా గొల్లపల్లి అమూల్యను నియమించారు. ఈమె మాజీ మంత్రి, ప్రస్తుత వైసీపీ రాజోలు ఇన్ఛార్జి గొల్లపల్లి సూర్యారావు కుమార్తె. దీంతో ఒకే నియోజకవర్గంలో తండ్రి కూతుర్ల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సీన్ మారిపోయింది. రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేరు అనే దానికి రాజోల అంశమే ఓ ఉదాహరణ. ఒక కుటుంబంలో తండ్రి వైసీపీ ఇన్ఛార్జి, కూతురు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. టీడీపీ కూటమిలో భాగంగా రాజోలు అసెంబ్లీ సీటు జనసేనకు కేటాయించారు. అక్కడ 2024 ఎన్నికలలో జనసేన నుంచి పోటీ చేసిన దేవవర ప్రసాద్ వైసీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావుపై భారీ మెజార్టీతో గెలిచారు. దాదాపు 15 నెలల తర్వాత టీడీపీ కూటమిలో భాగంగా అధికారికంగా ఇన్ఛార్జిని నియమించలేదు. అయితే ప్రస్తుతం గొల్లపల్లి అమూల్యకు బాధ్యతలు అప్పగించారు. రాజోలు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న గొల్లపల్లి సూర్యారావు వైసీపీ నిర్వహించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు. 2024 ఎన్నికలలో ఓడిపోయినా ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు ఏకంగా తన ప్రత్యర్థిగా కూతురే ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎవరిపై ఎవరు పై చేయి సాధిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. గొల్లపల్లి సూర్యారావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అల్లవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అల్లవరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో చిన్న పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన 2014లో రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి 2019లో ఓడిపోయారు. గొల్లపల్లి సూర్యారావు 2024 ఎన్నికల ముందు టీడీపీకి రాజీనామా చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. ఆ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ప్రస్తుతం గొల్లపల్లి అమూల్యను టీడీపీ ఇన్ఛార్జిగా నియమించడంతో తండ్రి కూతురు మధ్య సవాల్గా మారే అవకాశాలు ఉన్నాయి. సో దీంతో రాజోలు నియోజకవర్గ రాజకీయం ఇప్పుడు ఆసక్తిగా మారిందని చెప్పాలి. తండ్రి కూతుర్ల మధ్య ఇప్పుడు పొలిటికల్ ఫైర్ కొనసాగనుంది. తండ్రి కూతురిక సై అంటే సై అన్నట్లుగా కూడా ఇప్పుడు రాజోలు నియోజకవర్గంలో రాజకీయాలు మారుతాయా అనే ఆసక్తిగా మారింది. రాజోలు టీడీపీ ఇన్ఛార్జిగా గొల్లపల్లి అమూల్యకు బాధ్యతలు రావడంతో కూడా ఇప్పుడు రాజోలు రాజకీయం రంజుగా మారిందని చెప్పొచ్చు. వైసీపీ ఇన్ఛార్జిగా గొల్లపల్లి సూర్యారావు ఉన్నారు. ఆయన కుమార్తె ఇటు రాజోలు టీడీపీ ఇన్ఛార్జిగా గొల్లపల్లి అమూల్య ఇప్పుడు బాధ్యతలు చేపట్టారు. మరి ఇటు వైసీపీ ఒకే ఇంట్లో రెండు పార్టీలు, వైసీపీ టీడీపీ 2 పార్టీలు, మరి ఇద్దరు ఇన్ఛార్జీలు ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో రాజోలు రాజకీయం ఏ విధంగా రాచుకుంటుందో తండ్రి కూతుర్ల మధ్య చూడాలి. ఇక గొల్లపల్లి సూర్యారావు కూడా
తెలుగుదేశం పార్టీ ద్వారానే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అల్లవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అల్లవరం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలోనే చిన్న పరిశ్రమల శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి 2019లో ఓడిపోయారు. ఇక గొల్లపల్లి సూర్యారావు 2024 ఎన్నికల ముందు టీడీపీకి రాజీనామా చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ప్రస్తుతం గొల్లపల్లి అమూల్యను టీడీపీ ఇన్ఛార్జిగా నియమించడంతో తండ్రి కూతుర్ల మధ్య సవాలుగా మారే అవకాశాలు కనిపిస్తుంది. ఆయన కూడా టీడీపీతోనే ఆయన రాజకీయ జీవితం మొదలుపెట్టాడు. చాలా కాలం వరకు కూడా టీడీపీలోనే కొనసాగారు. 2024 ఎన్నికలకు ముందే ఆయన టీడీపీకి రిజైన్ చేసి అక్కడ నుంచి వీడి కూడా ఆ పార్టీని వీడి వైసీపీలో చేరారు. ఆ తర్వాత ఇప్పుడు కూతురు టీడీపీలో కంటిన్యూ అవుతుందని చెప్పాలి. ఇప్పుడు కూతుర్ని టీడీపీలో ఇన్ఛార్జిగా నియమించారు. మరి ఎప్పటి నుంచో అంటే తండ్రి చాన్నాళ్ళు కూడా టీడీపీలోనే పనిచేశారు. మరి అప్పటి అనుబంధము ఉంది. మరి వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు ఈ తండ్రి కూతుర్ల మధ్య ఈ సవాలు రాజోలు రాజకీయాల్లో ఏ విధంగా మారుతుంది అనేది చూడాలి.